మిత్రులారా, అందరికీ నమస్కారం. ఈరోజు మనము చర్చించుకుపోయే అంశం శ్రీ అన్నమయ్య గారి సంకీర్తన క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికిని అనే సంకీర్తన గురించి మనము విశదీకరించుకోబోచున్నాము. అన్నమయ్య గారి ఈ కీర్తన కేవలం ఒక స్తోత్ర గీతం కాదు. ఇది అలుమేలు మంగమ్మను మహాలక్ష్మి స్వరూపిణిగా, శరణాగతుల రక్షకురాలిగా, శ్రీ వెంకటేశ్వరుని కరుణకు ద్వారంగా ప్రతిష్ఠించిన మహత్తర వైష్ణవ తాత్విక ప్రకటన. భక్తులు ఈ ఉపన్యాసం విన్న తరువాత అలిమేలు మంగమ్మ ఎవరు, ఆమెను ఎందుకు ముందుగా ప్రార్థించాలి, అన్నమయ్యకు ఎందుకు ఆమెను అంతగా గానించాడు, శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీ యొక్క స్థానం ఏమిటి, తిరుచానూరు అమ్మవారు మరియు తిరుమల శ్రీనివాసుని సంబంధం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మిత్రులారా, తిరుమల గురించి మాట్లాడినప్పుడు మనకు మనస్సుకు వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ అన్నమయ్య మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేశాడు. శ్రీ లేకుండా నారాయణుడు సంపూర్ణుడు కాదు అని. అందుకే తిరుమల యాత్ర సంపూర్ణం కావాలంటే తిరుచానూరులో కొలువై ఉన్న అలిమేలు మంగమ్మ దర్శనం కూడా అవసరం. అన్నమయ్య ఈ సత్యాన్ని అనేక సంకీర్తనలో గానం చేశాడు. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. ఒక్క పాదంలోనే మహాలక్ష్మి అవతారం, వైష్ణవ తత్వం, తిరుచానూరు మహిమ, భక్తి రహస్యం అన్నీ దాగి ఉన్నాయి. క్షీరాబ్ది కన్య అంటే ఎవరు? క్షీరాబ్ది అంటే పాల సముద్రం, కన్యక అంటే కుమార్తె, అంటే పాల సముద్రం నుండి అవతరించిన శ్రీదేవి. ఇది భాగవతం, విష్ణు పురాణం, మహాభారతం మొదలైన గ్రంథాలలో వర్ణించిన సముద్ర మథన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. దేవతలు, అసురులు కలిసి పాల సముద్రాన్ని మదించినప్పుడు అనేక దివ్య రత్నాలు వెలువడుతాయి. వాటిలో అత్యంత ప్రకాశవంతమైనది మహాలక్ష్మి. ఆమె చేతిలో కమలం అపూర్వ కాంతితో ప్రత్యక్షమైంది. దేవతలందరూ ఆమెను కోరుకున్నారు. ఆమె విష్ణువును వరించింది. అది కేవలం వివాహం కాదు, అది శ్రీ మరియు నారాయణుల నిత్య సంబంధం. అన్నమయ్య ఈ చరిత్రను గుర్తు చేస్తూ అలుమేలు మంగమ్మను క్షీరసాగర కన్యగా సంబోధిస్తాడు. తిరుచానూరులో కొలువై ఉన్న అమ్మవారు ఒక ప్రాంతీయ దేవత కాదు. ఆమె క్షీరసాగర కన్య, మహాలక్ష్మి, శ్రీదేవి, జగన్మాత, శరణాగత రక్షకురాలు అన్నీ ఒకటే. వైకుంఠంలో మహాలక్ష్మి ఎక్కడ ఉంటుందో తిరుమలలో అదే మహాలక్ష్మి అలుమేలు మంగమ్మగా వెలుగొందుతుందని అన్నమయ్య భావించాడు. అందుకే ఆయన అలుమేలు మంగమ్మను వేరు దేవతగా చూడలేదు. ఆమెను శ్రీనివాసుని హృదయంలో నిత్యం నివసించే శ్రీగా దర్శించాడు. నీరజాలయమునకు నీరాజనం. ఈ పాదం ఎంతో అద్భుతమైనది. నీరజం అంటే కమలం, నీరజాలయం అంటే కమల నివాసం. మహాలక్ష్మి కమలంలో జన్మించింది, కమలంలో నివసిస్తుంది. కమలంలా పవిత్రకు ప్రతీక. అందుకే అన్నమయ్య ఆమెకు నీరాజనం సమర్పిస్తున్నాడు. ఇది కేవలం హారతి కాదు, ఇది భక్తుని హృదయ సమర్పణ. ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన అంశమును గురించి చర్చించుకునేదము. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో భక్తుడు నేరుగా నారాయణుని వద్దకు వెళ్ళడు. ముందుగా శ్రీ అని ఆశ్రయిస్తాడు. దీనినే పురుషకార తత్వం అంటారు. తల్లి వద్దకు వెళ్ళిన బిడ్డను తండ్రి తిరస్కరించడు. అలాగే మహాలక్ష్మిని ఆశ్రయించిన భక్తుడిని శ్రీనివాసుడు తిరస్కరించడు. అందుకే రామానుజాచార్యులు, వేదాంత దేశికులు, మనవాళ్ళ మామునులు శ్రీతత్వాన్ని అత్యంత గొప్పగా వివరించారు. అన్నమయ్య కూడా ఇదే భావాన్ని తన సంకీర్తనలో మళ్ళీ మళ్ళీ పాడాడు. మిత్రులారా, ఒక ప్రశ్న. తిరుమలలో స్వామివారు ఉన్నప్పుడు ఎందుకు ముందుగా అలుమేలు మంగమ్మను ప్రార్థించాలి? అన్నమయ్య సమాధానం స్పష్టంగా ఇస్తాడు. ఎందుకంటే స్వామివారు న్యాయ స్వరూపుడు, అమ్మవారు కరుణా స్వరూపిణి.
స్వామివారు ధర్మాన్ని చూస్తారు, అమ్మవారు కన్నీటిని చూస్తారు. స్వామివారు న్యాయాన్ని అనుసరిస్తాడు, అమ్మవారు కరుణను ప్రసాదిస్తారు. అందుకే భక్తుల ముందు తల్లిని ఆశ్రయిస్తారు. అన్నమయ్యకు అలిమేలు మంగమ్మ గురించి మాట్లాడడం అంటే శ్రీనివాసుని గురించి మాట్లాడటమే. ఎందుకంటే ఆయన దృష్టిలో వారు ఇద్దరు కాదు, ఒకే దివ్య తత్వానికి రెండు ప్రకాశాలు. సూర్యుడు కాంతి వేరు కాదుగా, అలాగే శ్రీనివాసుడు అలిమేలు మంగమ్మ వేరు కాదు. అన్నమయ్య గారి దృష్టిలో అలిమేలు మంగమ్మ శ్రీనివాసుల దాంపత్యం సీతారాముల దాంపత్యానికి ప్రతిరూపం. సీతమ్మ కరుణ, రాముడు ధర్మం. అలిమేలు మంగమ్మ కరుణ, శ్రీనివాసుడు ధర్మం. సీతలేక రామాయణం అసంపూర్ణం, అలాగే అలిమేలు మంగమ్మ లేక తిరుమల వైభవం అసంపూర్ణం. భాగవతంలో రుక్మిణి కృష్ణుని ఆశ్రయించింది. ఆమె ప్రేమలో భక్తి ఉంది, ఆమె శరణాగతిలో విశ్వాసం ఉంది. అదే భావాన్ని అన్నమయ్య అలిమేలు మంగలో చూస్తాడు. భక్తుడు కూడా అలాగే అమ్మవారిని ఆశ్రయించాలి. అన్నమయ్యకు అలిమేలు మంగమ్మ తల్లి, లక్ష్మి, కరుణామూర్తి, జగజ్జనని, భక్తుల ఆశ్రయం. అందుకే ఆయన గీతాల్లో అమ్మవారి సౌందర్యం మాత్రమే కాదు, ఆమె కరుణ కూడా ప్రధానాంశంగా వర్ణిస్తారు. ఈ కీర్తన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రపంచంలో సంపద, పదవి, విద్య, శక్తి అన్నీ ఉన్నా కరుణ లేకపోతే జీవితం అసంపూర్ణం. మహాలక్ష్మి కేవలం ధనదేవత కాదు, ఆమె దయ, శాంతి, ప్రేమ, మంగళం అనే విలువలకు ప్రతీక. నేటి సమాజానికి ఈ కీర్తన ఇచ్చే సందేశం ఏమనగా, ఈ రోజుల్లో మనిషికి ధనం ఎక్కువ, కానీ మనశ్శాంతి తక్కువ, సౌకర్యాలు ఎక్కువ, సంతృప్తి తక్కువ. అందుకే అన్నమయ్య మనలను అలిమేలు మంగమ్మ వద్దకు తీసుకెళ్తాడు. ఆమె అనుగ్రహం వల్ల మనసుకు ప్రశాంతి వస్తుంది. నేటి భక్తులకు ఈ కీర్తన చెప్పే సందేశం ఏమనగా, ఈ రోజుల్లో మనిషికి ధనం ఉంది కానీ శాంతి లేదు, సౌకర్యాలు ఉన్నాయి కానీ సంతృప్తి లేదు. ఎందుకు? లక్ష్మిని కేవలం ధనదేవతగా మాత్రమే భావిస్తున్నాం. కానీ అన్నమయ్య చెప్పిన లక్ష్మి కరుణ, ప్రేమ, మంగళం, దయ, శాంతి ఈ విలువలకు ప్రతీక. ఈ కీర్తనలోని లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణను గురించి తెలుసుకొనేదమా? ఈ కీర్తనలో 3 స్థాయిలు ఉన్నాయి. మొదటి స్థాయి పురాణ కథ, అనగా క్షీరసాగర మదనం. రెండవ స్థానం అలిమేలు మంగమ్మ మహిమ. మూడవ స్థానం మన ఆత్మయాత్ర. క్షీరసాగరం అంటే మన హృదయం, మదనం అంటే మన సాధనం, లక్ష్మి అంటే మనలో వెలిగే దివ్య కరుణ. అన్నమయ్య ఈ అంతర్థాన్ని కవిత్వంలో దాచాడు. మిత్రులారా, క్షీరాబ్ది కన్యకు శ్రీ మహాలక్ష్మికి అనే ఈ కీర్తన కేవలం ఒక హారతి పాట కాదు. ఇది తిరుచానూరు తల్లి యొక్క దివ్య చరిత్ర. ఇది వైష్ణవ సాంప్రదాయం యొక్క హృదయం. ఇది శరణాగతి రహస్యం. ఇది తల్లి కరుణకు అంకితమైన మంగళగానం. అన్నమయ్య మనకు చెప్పే సందేశం ఒకటే: శ్రీని ఆశ్రయించిన వాడు హరిని చేరుతాడు. అందుకే భక్తుడు తిరుమల కొండను ఎక్కే ముందు హృదయంలో తల్లిని ఆహ్వానించాలి. అందుకే అన్నమయ్య మొదట అలిమేలు మంగమ్మకు నీరాజనం ఇచ్చి తరువాత శ్రీనివాసుని స్తుతించాడు. కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహా. మనము అదే భక్తితో ప్రార్థిద్దాం. అమ్మా అలిమేలు మంగమ్మ, క్షీరసాగర కన్యా, శరణాగతుల ఆశ్రయమా, నీ కరుణ కటాక్షంతో మమ్మల్ని శ్రీ వెంకటేశ్వరుని దివ్య సన్నిధికు చేర్చుము తల్లి. శ్రీ పద్మావతి తాయారు సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మిత్రులారా, మీకందరికీ ఈ సంభాషణ నచ్చి ఉంటుంది అనుకుంటాను. మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు, శిష్యులకు, గురువులకు పంపవలసిందిగా కోరుచున్నాను.
అదే విధముగా ఈ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీ వెంకటేశ్వరుని యొక్క మహత్యమును గురించి తెలుసుకొనవలసినదిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హియరింగ్. హోప్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ డిస్కషన్. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమున